శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 19, 20, 21 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆయన విభూతులను విపులంగా చెప్పమని ప్రాధేయపడ్డాడు. భగవానుడు చెప్పటం ప్రారంభించాడు. 19వ శ్లోకం. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. హంతతే కథయిష్యామి దివ్యాః హి ఆత్మ విభూతయః. దివ్యములైన నా విభూతులను నీకోసం ఇప్పుడు చెబుతాను. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ న అస్తి అంతః విస్తరస్య మే. ఓ కురుశ్రేష్ఠ, అర్జున, నా యొక్క విభూతుల విస్తృతికి అంతము లేదు. అందువలన ముఖ్యమైన కొన్నింటిని మాత్రము చెప్తాను. భగవానుడు అనంతుడు కాబట్టి అతని విభూతులు కూడా అనంతంగానే ఉంటుంది. ప్రధానమైన విభూతులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యాన్ని బట్టి నీకు చెబుతాను అంటున్నారు. నా యొక్క విభూతుల విస్తృతికి అంతు లేదు అంటున్నారు. పరమాత్మ యొక్క విభూతులను ఒక్కటి కూడా విడవకుండా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు కూడా చాలదు. ఇక్కడి నుంచి 20 శ్లోకాలు భగవానుడు తన వివిధ విభూతులను వర్ణించి చెబుతున్నారు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నా యొక్క విభూతుల విస్తృతికి వ్యాప్తికి అంతులేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రమే నీకు చెబుతాను అంటున్నారు. భగవానుడు విభూతులను మొదలు పెడుతున్నారు. ఎంతో భాగ్యం చేసుకుంటే కానీ విభూతి యోగాన్ని వినలేం. విభూతి యోగం వినడం వల్ల మనలో విభూతులు వస్తాయి. మనమందరము భాగ్యశాలులము. విభూతులను తత్వతః ఉన్న తన రూపాన్ని మరొక్కసారి నిర్ధారిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః. గుడాకేశ, నిద్రను జయించినవాడా. నిద్రపోతే నువ్వు వినలేవు కాబట్టి నిద్రను జయించినవాడా. చెప్పిన విషయాన్ని ఏమగపాటు లేకుండా ఏకాగ్రంగా వినే లక్షణము గుడాకేశ. సృష్టిలో ఏది సాధించాలన్నా, ఏది జయించాలన్నా తమోగుణాన్ని జయించాలి. సంపూర్ణ తమోగుణ జయమే గుడాకేశ. అది అర్జునుడికి ఉన్న సహజమైన గుణం. ఓ గుడాకేశ, అహం ఆత్మ, నేను ఆత్మను. ఎక్కడ ఉన్నాను అంటే సర్వభూతాశయ స్థిత, సర్వభూతముల హృదయమునందు ఉన్న ఆత్మను. భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మాటను అనుభూతి చెందితే చాలు, మోక్షం అంతే.
నీ శరీరంలో ఉన్న ప్రత్యేగాత్మ అయిన నా వల్ల నీ శరీరంలో విభూతులు ఉన్నాయి. బయట ప్రపంచంలో ఉన్న విభూతులను చూసే ముందు నీలోని విభూతులను అనుభూతి చెందు. కంటితో చూడగలుగుతున్నాము కదా, అది నా విభూతి. తిన్నది చక్కగా అగిగిపోతోంది కదా, అది నా విభూతి. కొంతమందికి అరగదు, ఎందుకంటే పూర్వజన్మల సుకృతం వల్ల కొంతమందిలో ఆ విభూతి ఎక్కువగా కనబడుతుంది. కొంతమందిలో పూర్వజన్మల వాసన వల్ల తక్కువగా కనబడుతుంది. ఇలా మనలో ఉన్న ఆత్మ దర్శనము చేసుకోవాలి. సర్వభూతముల హృదయములలో ఉన్న ఆత్మను నేను అంటున్నారు. అహం ఆదిహి చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. సమస్త ప్రాణుల ఆది మధ్యాంతరాలు కూడా నేనే. అంటే సమస్త ప్రాణుల సృష్టి స్థితి లయములకు కారణము నేనే. మీ యొక్క హృదయంలో ఉన్న ప్రత్యేగాత్మను నేను. మీరు మీకు అతి దగ్గరలో ఉన్న మీ శరీరమునందు ఉన్న నన్ను ధ్యానించుడు. అక్కడ ధ్యానించలేకపోతే అప్పుడు నేను చెప్పబోయే పదార్థాల యందు ఉన్న విభూతులను ధ్యానించవచ్చు అంటున్నారు పరమాత్మ. సర్వభూతముల యందు ఉన్నాను అని చెప్పటం వల్ల ఏ ప్రాణిని సూచినా కూడా ఆయన విభూతి కనిపించాలి. భగవానుడు ఎప్పుడైతే ప్రతి ప్రాణిలోనూ కనిపిస్తాడో ప్రతి ప్రాణిని ప్రేమించడం మొదలుపెట్టాలి. ఎవరిని ద్వేషించకూడదు, ఏ జీవిని హింసించకూడదు. సంసార బంధాలు తొలగిపోయి తన నిజస్వరూపమైన జ్ఞానాన్ని పొందిన జీవాత్మను ప్రత్యేగాత్మ అంటారు. అంటే అసలు సిసలు నేను, చైతన్య స్వరూపం. 21వ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవి అంశుమాన్. ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు అంటే అదితి మరియు కశ్యపుల యొక్క 12 మంది కుమారులు. వీరు సూర్యభగవానుడి 12 రూపాలుగా సంవత్సరంలోని ప్రతి నెలకు ప్రాధాన్యం వహిస్తారు. వీరిని ద్వాదశాదిత్యులు అంటారు. వీరు దాత, మిత్రుడు, అగ్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. ఈ 12 మంది ఆదిత్యులు గొప్పవారే. ప్రతి సమూహంలోనూ ఒక గొప్ప వస్తువు, ఒక ఉత్కృష్ట వస్తువును పరమాత్మ తానే అని చెప్తుంటారు. ఇలా మిగిలినవి కూడా అర్థం చేసుకోవాలి. ఈ ద్వాదశ ఆదిత్యులలో 12వ వాడు అయిన విష్ణువు నేను అంటున్నారు. ఆయన విభూతి ఈ విష్ణువులో ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషాం రవి అంశుమాన్. అంశుమాన్ అంటే కిరణములు. జ్యోతిర్మయి స్వరూపాలలో గొప్ప కిరణములు కల సూర్యుడును నేను. మరీచి మరుతాం అస్మి. 49 మరుత్గణములలో నేను మరీచిని. నక్షత్రాణం అహం శశి. నక్షత్రాలలో నక్షత్రములకు అధిపతి అయిన చంద్రుడిని నేను అంటున్నారు. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను ద్వాదశ ఆదిత్యులలో విష్ణువు అనే పేరు గల ఆదిత్యుణ్ణి. వెలుగునిచ్చే వాటిలో కిరణాలు కలిగిన సూర్యుణ్ణి. మరుదేవతలలో మరీచి అను పేరు గల
మరుత్తును, నక్షత్రాలలో చంద్రుణ్ణి అని తన యొక్క విభూతులను చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.